అధికారం తోడుగా కాంగ్రెస్ నేతలు చేస్తున్న దౌర్జన్యాలకు అంతే లేకుండా పోతోంది. ఇప్పటికే విలువైన ప్రభుత్వ అసైన్డ్ భూములను గద్దల్లా తన్నుకుపోతూ ప్రైవేటు భూములను కబ్జా పెడుతున్న ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు రాబందుల మాదిరిగా రైతన్నల మీద వాలుతున్నారు. అసలు దోపిడీకి కొసరుగా మరో 20 ఎకరాలకు ఎసరు పెట్టారు. మరో 800 కోట్ల విలువైన భూమిపై బిగ్ పంజా విసిరారు. బిగ్ బ్రదర్స్ మరో భూదందా వెలుగులోకి వచ్చింది. లియో మెరిడియన్ రిసార్ట్స్ వ్యవహారంలో మరో మాయ వెలుగు చూసింది. పక్కనే ఉన్న 20 ఎకరాల భూమి మీద అధికార పార్టీ పెద్దలు కన్నేశారు. దీని విలువ 800 కోట్ల రూపాయల పైమాటే. 50 ఏళ్ల నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమిపై బిగ్ పంజా విసురుతున్నారు. ఈ కబ్జా పర్వానికి బిగ్ బ్రదర్స్ మొగ్గుపోస్తే ఓ మాజీ ఎంపీ ముఖ్యనేతకు అత్యంత సన్నిహితుడైన సలహాదారు ముందుండి నడిపిస్తున్నారు. రైతులకు చట్టబద్ధంగా వారసత్వంగా వచ్చిన తాతల నాటి భూమిని ఉత్తిపుణ్యానికి గుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. షాడో హోంమంత్రిగా చెలామణి అవుతున్న నేత కీలక పాత్రధారి కావడంతో చట్టం కూడా వారికే వత్తాసు పలుకుతున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బుమ్రాజ్పేటలో లియో రిసార్ట్స్ మాటున జరుగుతున్న హద్దు అదుపు లేని కబ్జాల పరంపర కొనసాగుతుంది. లియో మెరిడియన్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కు చెందిన సర్వే నెంబర్లలోనే దాసరి చంద్రారెడ్డి, నోముల లక్ష్మయ్యకు చెందిన వ్యవసాయ భూమి ఉన్నది. సర్వే నెంబర్లు 414, 430 మీద 22 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది. వాళ్ళు బతికి ఉన్నన్ని రోజులు ఇదే భూమిలో వ్యవసాయం చేసుకున్నారు. తదనంతరం ఈ ఆస్తి వారి పిల్లలు దాసరి నరసింహారెడ్డి, నోముల శ్రీనివాసరెడ్డితో పాటు వారి 6 సోదరులకు సంక్రమించింది. భూ పంపకాలు చేసుకుని ఎవరికి వారుగా వ్యవసాయం చేసుకుంటున్నారు. 2019లో తెలంగాణ ప్రభుత్వం వారికి 38E సెక్షన్ కింద ఆక్యుపెన్సీ హక్కుల్ని కల్పించింది. 24 సెప్టెంబర్ 2019 నాటి ఉత్తర్వు ద్వారా ఈసర ఆర్డీఓ వారికి పట్టా హక్కులు కల్పిస్తూ పట్టాదారు పాస్బుక్లు జారీ చేశారు. 50 ఏళ్ల నుంచి ఎటువంటి వివాదం లేదు. 2019లో లియో మెరిడియన్ రిసార్ట్స్ అండ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ దివాలా కంపెనీగా గుర్తించిన తర్వాత నేషనల్ కంపెనీస్ లా ట్రిబ్యునల్ సర్వే నెంబర్లు 414, 416, 417, 418, 419, 421, 426, 427, 429లోని భూముల్ని వేలానికి పిలిచింది. సర్వే నెంబర్లు 414, 430లోని 20 ఎకరాలపై రైతులకు ఆక్యుపెన్సీ హక్కులు పొందడంతో వేలం నుంచి తొలగిస్తూ మరో నోటిఫికేషన్ వేసింది. బిడ్డర్ల మీటింగ్ మినిట్స్ లోనూ 13 సర్వే నెంబర్లలో ఉన్న 66.28 ఎకరాల భూమినే వేలం వేస్తున్నట్టు 414, 416 సర్వే నెంబర్లలోని 20 ఎకరాల భూమి దాసరి నరసింహారెడ్డితో పాటు మరో 7గురికి చెందుతుందని బ్యాంకుల కన్సార్షియం స్పష్టంగా చెప్పింది. పూర్తిగా వ్యక్తిగతమైన ఈ వ్యవసాయ భూమిలో CIRP ఎటువంటి జోక్యం చేసుకోదని కంపెనీల ట్రిబ్యునల్కు నివేదించారు. ఇదే విషయాన్ని 2024 అక్టోబర్ 7వ తేదీన జరిగిన కమిటీ ఆఫ్ క్రెడిటర్స్ సమావేశంలోనూ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ వ్యాపారవేత్త ఓ బినామీ వ్యక్తితో బిడ్డింగ్ వేయించి పెద్దలతో మంత్రాంగం చేసి వేల కోట్ల రూపాయల విలువైన లియో మెరిడియన్ ఆస్తుల్ని నామమాత్రపు ధరకు దక్కించుకున్నారన్న ఆరోపణలున్నాయి. 66.28 ఎకరాలు తమ చేతిలో పడగానే ముఖ్యనేత సలహాదారు మాజీ ఎంపీ కలిసి మొత్తం 143.13 ఎకరాల భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్న విషయం, వారికి అది సరిపోక దానిని ఆనుకొని ఉన్న సామాన్య రైతులకు చెందిన 20 ఎకరాల భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎంపీ పంపిన రౌడీలు వ్యవసాయ పొలంలోకి ప్రవేశించి పంటను ధ్వంసం చేశారని, తాము వ్యవసాయ పనులు చేసుకోకుండా అడ్డం పడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దౌర్జన్యకాండపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపైనే ఉల్టా కేసులు పెట్టారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు సైతం కోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తున్నారని బాధితులు ఇప్పటికైనా అధికారులు స్పందించి కోర్టు ఆదేశాలను పాటించాలని, విచారణ జరిపి న్యాయం చేయాలని కోరుతున్నారు.